వీళ్ళు మన చేతుల్లో ఏం లేదు, శవాన్ని ఆడబెట్టి అందరం ప్రార్థన చేద్దాం, దండం పెడదాం దేవుడికి, తొందరగా అని చెప్పి అంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో గోల చేస్తూ ఉంటది. ఏం జరిగింది, వద్దు నువ్వు బయటకు నువ్వు బతికే ఉన్నావు అది అని చెప్పి అలా అంటూ ఉంటే సడన్ గా పాప మేలుకొని ఆ లోకంలో అవును ఇంకా నేను బతికే ఉన్నాను కదా, ఎవరైతే దీని దగ్గర పగవా అని ఆ దెయ్యాన్ని వెనక దోసేస్తుంది. అంతే దెయ్యాన్ని వెనక దోసే కానీ ఈ లోకంలో పాప కళ్ళు లపక్కన ఓపెన్ చేసిద్ది. అక్కడ ఉన్న వాళ్ళంతా అమ్మ బతికిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈడు చూడండి ఎట షాక్ అయ్యాడు చూడండి, ఈ అమ్మాయి బతికిందని తెలియగానే ఇంకెవరో అని చెప్పి అనుకున్నట్టున్నాడు. ఈడు ఈ సినిమాలో విలన్ దెయ్యమో బక్కదా ఏదో అనుకుంటున్నా, కాదు ఈడే విలన్ లా ఉన్నట్టున్నాడు ఈ మూవీలో. ఏదైతే కొంచెం అంతా మొత్తం సెట్ అయిపోయినట్టుంటది. అప్పుడే ఈడు నెక్స్ట్ డే వచ్చి వీళ్ళు కూర్చొని నాకు చూస్తుంటే ఇదంతా చేసింది మీ హస్బెండ్ ఇంకా బక్కదా అని చెప్పి అనిపిస్తుంది అని అంటాడు. వీళ్ళేమో అవునా మేము ఇంకా నువ్వు మీ అమ్మ మీ నాన్న మీరు అందరూ కలిసి చేసావు అనుకుంటున్నావు, ఆ మాత్రం మాకు తెలియదా వాళ్ళే చేస్తుంటారని చెప్పి నువ్వు బయటపో వాడి నుంచి చెప్పాను కానీ వాడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూస్తే వీళ్ళ లైఫ్ అంతా బానే ఉంటది, అంటే సెట్ అయిపోయినట్టే ఉంటది. కానీ వీళ్ళ డాడీ ఇంకా బక్కదాయి లైఫ్ పాడైపోయి ఉంటది. దెయ్యం మాటికి వీళ్ళ దగ్గర వస్తుంది, భయంకరంగా చూస్తుంటది. ఆ పాలకూర దెయ్యం అంటే ఉంది కదా ఆవిడే ఏంటి మరి సాక్రిఫైస్ అన్నావు ఏదన్నావు ఇదన్నావు, నేను ముందే చెప్పాను కదా మీకు.